తాజాంశం చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా కారం శివాజీ నియామకాన్ని హైకోర్టు తప్పుపట్టింది. నిబంధనలకు అనుగుణంగా తిరిగి నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరాచారి అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, ఏ ప్రాతిపదికన నియామకం చేపట్టాలని కోర్టు ఆదేశించింది? స్వప్న, రాష్ట్ర ప్రభుత్వం కారం శివాజీని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది. దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది కొద్ది రోజుల క్రితం. దాన్ని ఈ కొన్ని రోజులుగా హైకోర్టు విచారణ జరుపుతూ వస్తుంది. ప్రధానంగా పిటిషనర్ వాదన ఏంటంటే ఇందులో ఆ నియామక ప్రక్రియ సరిగా జరగలేదు. దానికి సంబంధించిన నియామక కమిటీని, అంటే ఎంపిక కోసం ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కారం శివాజీకి దానికి సంబంధించిన అర్హతలు లేవు కాబట్టి ఆయన నియామకాన్ని కొట్టివేసేయాలని హైకోర్టును కోరడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఆ తరపున అడ్వకేట్ జనరల్ వాదన వినిపించారు. ఇది కేవలం ఒక నామినేటెడ్ పదవి మాత్రమే. దీనికి సంబంధించి ఏ విధంగా నియామకం చేపట్టాలనేది చట్టంలోనే స్పష్టత లేదు. ఇది కేవలం ఒక సలహాలు ఇచ్చే పోస్టు మాత్రమే తప్ప వాటికి ఏదో ప్రత్యేకంగా అధికార పరిధి ఉండదని అడ్వకేట్ జనరల్ వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. కారం శివాజీ నియామక ప్రక్రియ సరైన విధంగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. కాబట్టి ఆ నియామకాన్ని కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఈ ప్రక్రియ అంతా కూడా సరైన విధంగా జరగలేదు, నిబంధనలను పాటించలేదు. కాబట్టి మళ్ళీ తాజాగా నియామక ప్రక్రియ చేపట్టండి, వాటికి సంబంధించిన నియమ నిబంధనలను అనుసరించి దానికి ముందుగా ఒక సెర్చ్ కమిటీ ఏర్పాటు చేసి వాటికి ఎవరెవరు ఆశిస్తున్నారో వాటందరి నుంచి ఆ దరఖాస్తులు స్వీకరించి ఆ సెర్చ్ కమిటీ ద్వారా ఆ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. స్వప్న, ధన్యవాదాలు నాగేశ్వరాచారి.